అందరికీ నమస్కారం. ఈరోజు తాండూరు పట్టణంలోని ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే నిన్న శనివారం నాడు ఏదైతే రాయలకాంట వార్డ్ నంబర్ 7లో గల రోడ్డుని ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వారిపై, అదేవిధంగా జేసీబీపై, అతి వ్యక్తులపై, అదేవిధంగా ప్రభుత్వ అధికారులను దుర్భాషలు ఆడడం, బెదిరించడం, ఇలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సమస్య ఉంది, సమస్యకు పరిష్కారాలు చేసే దిశగా మనం ఉండాలి, కానీ ప్రాబ్లంకు మనమే ప్రాబ్లం కాకూడదని. అదేవిధంగా తాండూరులో ప్రతి గల్లీకి 100 సమస్యలు ఉన్నాయి. ప్రతి గల్లీలో కూడా ఇదే విధంగా మనం దవ్వుకుంటూ పోతే, కుంటలను తీసుకుంటూ పోతే సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు కూడా దీనిపైన చర్యలు తీసుకోకపోవడము చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వ ఆస్తిని ఎవరు కూడా ధ్వంసం చేయొద్దు. ప్రభుత్వానికి మనము మన సమస్యలను వివరించే మార్గాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఇట్లాంటివి పునరావృతం కాకుండా సమస్యలను త్వరితగతిన అన్నింటినీ కూడా తాండూరు పట్టణంలో గల్లీకి 100 సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కమిషనర్ గారు డైలీ మార్నింగ్ వాకింగ్ అని చెప్పి అంటున్నారు, కానీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పేసి మేమైతే అనుకోవట్లేదు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తిని కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే హక్కు ఎవరు కూడా లేదని చెప్పేసి ఈ విధంగా మేము తెలుసుకోవడం జరుగుతుంది. భారత్ మాతాకి జై.